గిద్దలూరు నీటి సంఘంలో వైసీపీ అభ్యర్థులకు టీడీపీ అభ్యర్థుల పోటీలో అభ్యర్థులు లేక ఎన్నికలు ఆపేయాలని వివాదం నిలిచిన ఎన్నికలు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గిద్దలూరులోని 2 చెరువులకు ఎన్నికలు నిర్వహించాలని అధికారులు గిద్దలూరు ఉన్నత పాఠశాలలో నామినేషన్ స్వీకరణ మొదలుపెట్టారు. వైసీపీ నుండి కంబం విజయభాస్కర్ రెడ్డి వర్గం అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. టీడీపీ నుండి పాములూరు శ్రీనివాసులు నాయుడు తరపున పోటీ చేసే అభ్యర్థులను పెట్టుకోలేక ఎన్నిక వాయిదా వేయాలని టీడీపీ నాయకులు తమ వర్గంకు ఓట్లు లేవని అధికారులతో వాగ్వాదం జరగగా వైసీపీ సభ్యులు తమ వర్గం నామినేషన్ ఇచ్చామంటూ ఎన్నికలు జరిపి తీరాలని పట్టుబట్టారు. పెద్ద చెరువుకు మాత్రం ఎన్నికల అధికారులు నామినేషన్ స్వీకరణ చేసినట్లు అధికారులు వైసీపీ టీసీలకు డిక్లరేషన్ రసీదు ఇచ్చారు. టీడీపీ నాయకులు ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికలు జరపాల్సిందేనంటూ వాగ్వాదంతో చౌటు వాగు చెరువు ఎన్నికల అధికారి రాపూరి డిప్యూటీ తహసీల్దార్ వై అశోక్ కుమార్ ఎన్నికల కేంద్రం నుండి బయటకు వచ్చేసి తన కారులో ఎక్కేశారు. దీంతో వైసీపీ శ్రేణులు కారును కదలనీయమంటూ ఆందోళన చేశారు. ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారంటూ ఎన్నికల అధికారి టీడీపీ ఏజెంట్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అధికారులను అక్కడి నుండి బందోబస్తుతో సాగనంపారు. ఎన్నికల అధికారి వై అశోక్ కుమార్ చౌటు వాగు చెరువుకు వైసీపీ అభ్యర్థుల నుండి నామినేషన్ స్వీకరించి అభ్యర్థులకు రసీదు ఇవ్వకుండానే ఇరు పార్టీలు వివాదంతో సజావుగా ఎన్నిక జరిగేలా లేనందున ఎన్నికలు జరపలేకున్నానని లేఖ రాసి అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే వైసీపీ నాయకుడిగా ఉన్న కంబం విజయభాస్కర్ రెడ్డి తమ వర్గం నామినేషన్ వేసిన టీడీపీలో పోటీ చేసే అభ్యర్థులు లేకనే ఎన్నికలను ఆపాలని వివాదం చేసిందని అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నిక జరిగేలా పని చేయలేదని ఆరోపించారు. కావాలని టీడీపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరని తమకు ఏకగ్రీవం కాకూడదని ఎన్నికలను ఆపించారని విమర్శించారు. ఒక్క గిద్దలూరు సాగునీటి సంఘం ఎన్నికలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జరపమని షెడ్యూల్ ఇచ్చిన వలన ఈరోజు ఎలక్షన్ 14వ తేదీ గిద్దలూరు సైదాపురం మండలం గిద్దలూరు గ్రామ పంచాయతీలో జరగాల్సింది. 2 చెరువులు మాకు ఉండగా పెద్ద చెరువు చౌటువాగ చెరువు 2 చెరువులు ఉండగా పెద్ద చెరువుకి నామినేషన్లు వేసి చౌటువాగ చెరువుకి ఎలక్షన్ ఆఫీసర్లు దాన్ని టీడీపీ వాళ్ళు ఓట్లు లేవని చెప్పి చిన్న అభ్యంతరం పెట్టినందువల్ల ఎలక్షన్ ఆఫీసరు టీడీపీ వాళ్ళతో కొమ్మక్కి అయిపోయి వై అశోక్ కుమార్ గారు ఎలక్షన్ ఇన్ఛార్జిగా వచ్చి ఆయన టీడీపీ వాళ్ళకి సహకరించి ఎలక్షన్ రద్దు చేస్తున్నాం అని చెప్పేసి లేనిపోయినటన్నీ ఒక ఘర్షణ లేకపోయినా కూడా లేనిపోయినటన్నీ ఘర్షణలు పడుతున్నారని చెప్పేసి ఒక మెమో రాసేసేసి కలెక్టర్ గారికి పెట్టేసేసాడు. ఎలక్షన్ జరగకుండానే ఇది అవతల వాళ్ళకి 3 ఓట్లు ఉండి మాకు 180 ఓట్లు ఉండగా ఏమి ఎలక్షన్ జరపకుండా దీన్ని రద్దు చేసేసి వెళ్ళిపోవడం అని మేము కలెక్టర్ గారికి విన్నపించుకుంటున్నాము. మాకు ఆల్రెడీ 6 మెంబర్లకు మేము నామినేషన్ వేసేసి మాకు రిసిప్ట్ ఇస్తున్నారు. దీన్ని కూడా వాళ్ళు మేము అడిగాము ఎలక్షన్ ఆఫీసర్ని, దీన్ని కనీసం ఒక చెరువు అన్నా జరపండి మాకు అయిపోయింది కదా అని అంటే అదంతా మా పరిధిలో లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. మేము దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మేము అర్జీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గత 7 రోజుల ముందే ఇతను మొత్తం 1 సైడ్ చేస్తున్నాడు. అయిపోవాల్సిందంతా ఇతను వల్ల అయిపోవాలి. వై అశోక్ కుమార్ రాపూర్ డిప్యూటీ తహసీల్దార్ అంటమ్మా. సార్